చూడండి జనగాం దగ్గర శ్రీలింగేశ్వర టెంపుల్ మధ్యలోనే ఇలా అయిపోయింది. ఎంత బాగుందో చూడండి. ఈ ఆర్కిటెక్చర్ అండ్ ఈ కట్టే విధానం అసలు అద్భుతం అండి. అప్పుడు ఈ దక్షిణాది ఎంత బాగా కట్టారు చూడండి. కాకతీయ అంటుండదు క్లారిటీగా నాకు తెలియదు. చాలా బాగుంది. సంక్రాంతి అని వచ్చాను. చాలా బాగా నచ్చింది నాకు. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ పెద్ద బండాలు ఇవన్నీ ఎలా చేస్తారు ఆశ్చర్యంగా. ఈ పురావస్తు వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని దీన్ని డెవలప్మెంట్ చేయాలని సైడ్ కూడా ఉంటుందండి. అక్కడ ఇన్ని చెట్లు మొలిసి ఇట్లా అయిపోయింది. చాలా కష్టపడి తీసుకుని అంత మొత్తమైంది. మొత్తం రాదు వాళ్ళు దండయాత్ర చేశారు. డిస్ట్రాయ్ చేశారు. ఫైనల్లీ చూడండి మహా అద్భుతం. ఓపెన్ నిర్మించారు. ఇక్కడ బండరాయి రాసి ఉంది. ఈ శివలింగం నాకంటే చాలా ఇష్టం అండి. ఏదో ఎమోషనల్ పవర్ ఉంటుందండి శివలింగంలో. చూడండి అప్పుడు ఎంత తెచ్చారో ఎంత మిషనరీ లేదు. అప్పుడు అద్భుతంగా రాదు. అదే పవర్ ఉంటుంది అందరూ ఓపెన్గానే ఉంచాలని దేవుడు చెప్పారండి. అందుకోసమే ఓపెన్గానే ఉంచారు. ఇప్పుడు అభిషేకం ఎంత బాగుంది. కొంచెం ఇలా కట్ చేశారు. ఎంత స్మూత్నెస్ వచ్చింది చూడండి. అప్పటి వాళ్ళు చాలా గ్రేట్ అండి. ఈ బండరాళ్ళు పేర్చారు, ఎలా చేశారు అసలు మైండ్ బ్లోయింగ్ అసలు. ఇంకా ఫైనల్లీ ఇంకా బయటికి వెళ్దాం. ఇక్కడ మండపం చాలా చాలా ఇవన్నీ పురావస్తు శాఖ వాళ్ళు మళ్ళీ పునర్నిర్మించాలని కోరుకుంటారు. ఈ చెట్లన్నీ పెరిగాయి. చూడండి ఇది ఎంత బాగుందో అసలు వేరే లెవెల్లో ఉంది.